జై శ్రీకృష్ణ ఫ్రెండ్స్, మీకు ఒక విషయం తెలుసా? మనం నిజం తెలుసుకున్నామని మనమే కరెక్ట్ అని అనుకుంటాం. ఎదుటి వాళ్ళ నమ్మకాలను ఒక్కసారిగా మార్చాలని ప్రయత్నిస్తే అది వారికి మంచికి బదులుగా మరింత గందరగోళాన్ని కలిగించవచ్చు. మరి అలాంటి పరిస్థితుల్లో జ్ఞానం ఉన్న వ్యక్తి ఎలా బిహేవ్ చేయాలి? దీనికి శ్రీకృష్ణుడు భగవద్గీతలో అద్భుతమైన సమాధానం చెప్పారు. అదేంటో మీకు తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. కృష్ణుడు ఏమన్నాడంటే, కర్మలపై ఆసక్తితో పనిచేసే అజ్ఞానుల మనస్సులో గందరగోళం కలిగించకూడదు. జ్ఞానమున్న వారు తామే క్రమంగా మంచి పనులు చేస్తూ ఇతరులను కూడా వారి కర్తవ్యాలను సరిగ్గా చేయడానికి ఎంకరేజ్ చేయాలి. విషయం చాలా బాగా తెలుసు అనుకోండి, అప్పుడు ఇతరులను తక్కువగా చూడకూడదు. వాళ్ళు ఉన్న స్థాయి నుంచి వాళ్ళను నెమ్మదిగా పైకి తీసుకురావాలి. అదేలాగో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక చిన్న పిల్లాడు చదువు రాదని అతనిని అవమానిస్తే అతనికి చదువుపై ఆసక్తి ఇంకా తగ్గిపోతుంది. కానీ ప్రేమగా నేర్పిస్తూ మనమే మంచి ఎగ్జాంపుల్ గా ఉంటే అతను కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలాగే మన జీవితంలో కూడా ఇతరులను విమర్శించడం కంటే మన బిహేవియర్ తో మంచి మార్గాన్ని చూపించడం చాలా గొప్పది. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ మాటలతో కాదు, మీ పనులతో ఇతరులకు మోటివేట్ గా మారండి. ఒక మంచి మార్పు బలవంతంగా రాదు, ప్రేమతో, ఓర్పుతో, మన మంచి ప్రవర్తనతోనే నిజమైన మార్పు వస్తుంది. అయితే మనం చేసే ప్రతి పనికి అసలు కారణం ఎవరు? మనమే చేస్తున్నామా లేక ప్రకృతి మనతో చేయిస్తుందా? అదేంటో మీకు తెలియాలంటే ఫాలో చేసి కామెంట్స్ లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. మీకోసం నేను తర్వాతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హరే కృష్ణ.